బాగుంది మా పొద్దున్న ఏంటిదమ్మా ఫూఫు ఫూఫు అదేంటిది ఆఫ్రికన్ ఫూఫు చేసింది మా మమ్మీ. ఇట్లా చేశాను. ఓవెన్ లో ఉందా మరి? చెల్లికి ఫూఫు పెట్టకపోయావా? ನೋಡಿಲ್ಲ ಏನಿಲ್ಲ ಯಾಕೆ ಈ ತರ? ఐ మూవీలో లింగేష్ అంటాడు. లింగేష అదే ఐ మూవీలో విక్రమ్. ఐ మూవీ తెలుసు కానీ ఐ మూవీలో విక్రమ్ ఉంటాడు కదా, ఇలా వంగిపోయి ఉంటాడు. అట్ట వంగిపోయి ఉన్నానే. ఎందుకు వంగిపోయావు నువ్వు? చదివా లేకపోతే ఇంకెందుకన్నా? బ్యాగ్ వెయిట్ ఎక్కువ ఉంది. వేడి వేడి కాలిపోయే ముద్ద పెట్టుకోవాలి. బాగుందా కూర? అవునా? హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది నా ఓల్డ్ వీడియో అండి, 3 years బ్యాక్ వీడియో. అప్పటికి నేను వెయిట్ లాస్లో లేననమాట. సో బాగా తిని నా శరీరాన్ని బాగా పెంచుకున్నాను. సో ఎంతగా అంటే 110 kgs ఉన్నానండి. సో అలాంటి నేను, మా పిల్లలు నాకు స్పార్కిల్లో జాయిన్ చేసిన తర్వాత నేను జాయిన్ అయ్యి ఇప్పటికి 3 years అయింది. ఈ 3 yearsలో 1 month డైటు, 40 days మెయింటెనెన్స్ డైటు, మళ్ళీ మేము ఇల్లు కట్టుకున్న తర్వాత ఒక 40 days, ఒక 8 months వరకు గ్యాప్ వచ్చింది. సో గ్యాప్ తర్వాత మళ్ళీ ఇప్పుడు నేను జాయిన్ అయ్యి ఉన్నాను, వెయిట్ లాస్లోనే ఉన్నాను. సో ఓవరాల్గా ఒక 8 months బ్యాక్ నేను తగ్గిన వెయిట్ వచ్చేసి 110 kgs 100 grams దగ్గర నుంచి 68 kgs వచ్చాను. 68 kgs వచ్చి 42 kgs వెయిట్ లాస్ అయి ఉన్నాను. ఆ 8 నెలలు గ్యాపు మళ్ళీ ఇప్పుడు నేను జాయిన్ అయ్యి ఉన్నాను. జాయిన్ అయ్యి ఇప్పుడు మళ్ళీ ఎన్ని కేజీలు తగ్గుతాను ఏంటనేది మీకు ఎప్పటికప్పుడు నేను అప్డేట్ ఇస్తాను. ఎవ్రీ 15 days ఒకసారి అప్డేట్ ఇచ్చేదాన్ని. ఇప్పుడు నాకు కొంచెం బట్టల బిజినెస్ పెట్టడం వల్ల కొంచెం లేట్గా పోస్టులు అనేది మీకు పెడుతున్నాను, ఏమనుకోవద్దండి. వెయిట్ లాస్ రిజల్ట్స్ త్వరగా మీకు అప్డేట్ అనేది ఇస్తాను. అలాగే మీరు ఎవరైనా వెయిట్ లాస్లో నెలకు 5-6 kgs తగ్గాలనుకుంటే, అధిక వాళ్ళతో బాధపడుతుంటే స్పార్కిల్ని కాంటాక్ట్ అవ్వండి. నా అనుభవం, నా 3 సంవత్సరాల అనుభవంతో నేను మీతో చెప్తున్నా. మన ఇంట్లో ఉండే కూరగాయలతోటి, మన ఇంట్లో ఉండే వస్తువులతోటే మనం తగ్గుతాం అనమాట. స్వచ్ఛమైన వెజిటేబుల్స్, కూరగాయలు ఇవన్నీ పెట్టి మనల్ని హెల్తీగా ఉంచి తగ్గించడంలో స్పార్కిల్ ముందు ప్లేస్లో ఉందండి. నాకెంతో అనుభవం ఉంటేనే, నా అనుభవం నన్ను చూసి మీరెవరైనా ఆదర్శంగా తీసుకొని జాయిన్ అవ్వాలంటే స్పార్కిల్లో జాయిన్ అయిపోండి. నెలకు 5-6 kgs తగ్గుతారు. స్క్రీన్ మీద నెంబర్ పెడుతున్నాను, వీడియో కింద కూడా నేను వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ ఇస్తున్నాను. ఇన్స్టా, ఫేస్బుక్ అన్నిట్లో కూడా వీళ్ళ ఈ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ప్రతి ఒక్క వీడియో కింద కూడా ఉంటుంది. జాయిన్ అవ్వాలంటే కాంటాక్ట్ చేయండి. ಹೌದು ಮಾ ಹೌದು ಹೌದು ಇದು ನೋಡ್ತಾರೆ. ಹೌದು ಅವ್ರು ತಿಂತಾ ಇದ್ದಾರೆ. ఏం కాయలు? అంజూరు. ఒరిజినల్ అమ్మా, హైబ్రిడ్ అయ్యి. సిరి ఇవన్నీ కెంచుకోవట్లేనే. ఇవన్నీ దీంట్లో తవ్వుకొని ఉంటాయి. తవ్వాలా మనం? అవి చెట్లు తీసేశారు, ఇంక ఇది మనం ఇలా తీసేసుకోవడమే. ట్రాక్టర్ పెట్టి ఇది చేసినట్టు. అవును, ట్రాక్టర్ పెట్టి ఇలా తీసేశారు. ఇప్పుడు వీటిల్లో నుంచి ఇవన్నీ చిలకడ దుంపలు, ఇదిగో ఇక్కడ ఉన్నాయి చూడు, ఇలా ఇవి ఒకటి బాగుంది. ఇగో సిరి ఎక్కడున్నాయిరా? వావ్, అదిగో ఆ ఎదరున్నాయి చూడవా.
అవును, అవి బొట్టేసుకోవాలి బొట్లో. అవును, బకెట్ పెట్టుకో సిరి, బకెట్లో వేసుకో. ఇదిగో ఇక్కడ ఉన్నాయి చూడు. ఇక్కడ ఉన్నాయి చూడు. అదిగో ఎల్లు సిరి, బకెట్లో పట్టు. అబ్బో చాలా కాయలు. ఇగో చిన్న చిన్నవి. ಅಯ್ಯೋ ನಾ 3 ದಿವಸದಿಂದಾನು ರೋಡ್ನರು ಕೊಟ್ಟಿ ಆಕ್ಸಿಜನ್ಗೆ ಹಾಕಿ ರೋಡ್ನವ್ರು ನಮ್ ಕಂಡವ್ರೆಲ್ಲ ಹೋಗಿನ್ ಕೊಡಿ ಕೊಡಿ ಎಂದಿ ಅಲ್ಲಿ ತೋಟ ಆಯ್ತು, ನಾನು ನೋಡಿಲ್ಲವಾ. ಅವ ನೀವ್ ಇಲ್ಲಿ ಅಡ್ಗೆ ಮಾಡ್ತಿದ್ರಲ್ಲ ಆಗ್ಲೂ ಇತ್ತು. అదే ನಾನು ನೋಡಿಲ್ಲ. బాగుంది కదా. బాగుంది. చూడవే, ఇది బాగుందా? లేదు, అదే బాగుంది. ಇದು ಇದು ಫ್ರೇಮ್ ಇಲ್ಲ, ಮೇಲೆ ಮೇಲೆ ಫ್ರೇಮ್ ಇಲ್ಲ. ఇదే బాగుంది కదా, కలర్ గా ఉంది, నీట్ గా ఉంది. పైన ఫ్రేమ్ ఉంది కదా, ఇది బోసిను బర్తాది. బాగుంది కదా. అదే బాగుందమ్మా. ఇది బాగుంది, కాకపోతే దీని మీద డస్ట్ క్లీన్ చేసుకోవడానికి ఉండదు. అది లోపలికి వెళ్ళిపోయింది. మనకి ఇలాంటిది ఉంది ఇంట్లో, ఇది ఎక్స్ట్రా తీసుకున్నా నేను. ಎಷ್ಟು 180. ఏం చేస్తారు ఇది? పావుదరాతి అంటారు దీన్ని. పీట, కత్తి పీట తెలుగులో. కూరగాయలు కోసుకుంటారు. కన్నడలో ఏమంటారో తెలీదు. కన్నడలో ఏం ಹೇಳ್ತಾರೆ ಇದು? ಇಲ್ಲಿಗೆ ಮನೆ. ఇల్లిగే ಇಲ್ಲಿಗೆ ಮನೆ. ఇల్లిగే మనే. ఇల్లిగే మనే కన్నడలో. తెలుగులో కత్తి పీట, హిందీలో పావుదరాతి. పావుదరాతి మోలి మే. ಟಮಾಟ ಇಪ್ಪ, ಟಮಾಟ ಇಪ್ಪ, ಟಮಾಟ ಇಪ್ಪ, ಟಮಾಟ ಇಪ್ಪ. 1/2 కిలో అయ్యా. ಒಂದು ಅರ್ಧ ಕೆಜಿ ಕೊಡಿ. ಅರ್ಧ ಸಾಕ. ಇದು ಕುಡಿಬೇಕಾ? ಟಮಾಟ ಇಪ್ಪ, ಟಮಾಟ ಇಪ್ಪ, ಟಮಾಟ ಇಪ್ಪ, ಟಮಾಟ ಇಪ್ಪ.
ఇయ్యా లేకపోతే ఏంటి డ్రై రొయ్యలు తీసుకున్నాం. ఫ్రాన్స్ సిక్కితా కేజీ ಎಷ್ಟು 500 ಫಸ್ಟ್ ಕೆಜಿ ದೊಡ್ಡದು ಬೇಕು. ಬೇಡ ఐస్ వేయించుకుందాం ಐಸ್ ಹಾಕಿ ಸ್ವಲ್ಪ ಲೇಟ್ ಕಬ್ಬೈಪಿದ್ದೇము. బకెట్ లో ఎక్స్ట్రా కవర్ సిరి కార్ వచ్చినప్పుడు హీరోలు ఏంటి గాండు గదిలే రోడ్డు మీద ఎవరు పిల్లలు నాన్నలు హీరోలు హీరోకు ఉండాల్సిన లక్షణాలన్నీ వీటికున్నాయి తెలుసా. ఏది డూప్ లేకుండా స్టెప్ వేయమను, ఫైట్ చేయమను. ఫైట్ చేస్తుంది, యాక్టింగ్ చేస్తుంది, డాన్స్ చేస్తుంది. రోబోనా ఏంటి అది చిట్టి, హీ కెన్ డాన్స్, హీ కెన్ కండల్ రాయుడు. ఎక్సర్సైజులు జిమ్ములు అన్నీ చేస్తుంది. ఇటు చూడు సిరి, కళ్ళు చూడు. ఏమంటే ఒళ్ళు పులిసిపోయేలా ఎక్సర్సైజ్ చేస్తుంది అది. హీరోలు పొద్దున్నే తలదువ్విద్ది, ఎక్సర్సైజ్ చేసిద్ది. ఇటు నుంచి ఈ కర్ర మూలకి ఆ కర్ర మూలకి జంపింగ్లు. వేడి వేడి నువ్వు చేసిన అన్నం కూరలు మళ్ళీ వేడి చేసుకున్నాం. మధ్యాహ్నం కూరలు ఏదో ఒకసారి కూరగాయలు పెట్టు, మన వాళ్ళు ఆడియన్స్ చూపిద్దాం. రైస్ సిరి ఇలా మనం వీడియోస్ ఒక 4 years బ్యాక్ చేసేవాళ్ళం కదా. ఆ తర్వాత ఇంకెప్పుడు ఇలా వీడియోస్ చేయాల. అసలు మనం ఈ ఛానల్లో వీడియోస్ పెట్టి కూడా 2 years అయిందా. మళ్ళీ ఇప్పుడు ఎందుకు చేస్తున్నాం మనం చెప్పు. వేడి వేడి అన్నం. మన ఫాలోవర్స్ అందరూ మన వీడియోస్ మిస్ అవుతున్నారు. మమ్మల్ని మిస్ అవ్వకుండా మా ఛానల్ మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకొని చూడాలని, డైలీ వీడియోస్ ఫాలో అవ్వాలని. ఎంత బిజీ షెడ్యూల్ అయినా సరే ఖచ్చితంగా నేను ఈ వీడియోస్ ఇలా తీసి మీ అందరి కోసం పెడుతున్నాను. ఇదేమో ఎగ్ కర్రీ, ఫ్రాన్స్ ఎగ్ కర్రీ. బాగుంది. మా పొద్దున్న ఏంటిదమ్మా ఫూఫు ఫూఫు అదేంటది ఆఫ్రికన్ ఫూఫు చేసింది మా మమ్మీ. మా మమ్మీ వెరైటీస్ చేసింది బాగా. ఫూఫు అంటే వేరేలాగా అనుకుంటారు తెలుగులో, అది అర్థం కూడా డబుల్ మీనింగ్. నువ్వు అలా అనుకున్నావు అంతే. ఫూఫు అంటే ఆర్లన్ గడ్డ, చిలక దుంప జాతికి చెందిన ఆర్లన్ గడ్డ ఉంది కదా, దాన్ని మిక్సీ పట్టి సంగట్లాగా చేశాను. ఓవెన్ లో ఉందా మరి. చెల్లికి ఫూఫు పెట్టకపోయావా? ನೋಡಿಲ್ಲ ಏನಿಲ್ಲ, ಯಾಕೆ ಈ ತರ? 1 కాదు 2 కాదు 3 గుడ్లు కూర. ಫ್ರೆಂಡ್ಸ್ ఇప్పుడు నేను మాట్లాడింది కన్నడ. ಯಾಕೆ ನೀವು ನೋಡ್ಬೇಕು. రొయ్యల మీద రొయ్యలు వేసుకున్నా. వేసుకోమా, నేనా తినేది లేదు. చెల్లి మధ్యాహ్నం తినలా, మొత్తం ఫిల్టర్ చేసేసి. కూర ఎంత బాగుంది తెలుసా, నువ్వులు గసగసాలు వేసేసిరి, కొబ్బరి అన్ని మంచి పేస్ట్ మంచిగా వేసాను సిరి. వేడి వేడి మిరియాల చారు జస్ట్ కొంచెం సింపుల్ గా పెట్టాను, పిల్లలకి ఎంతో ఇష్టం అని చెప్పేసి. నైట్ టైం ఇష్టం మాకు ఇలాగా. ఇంత తక్కువ నేను ఎప్పుడు పెట్టను, కానీ ఏం చేస్తాను పిల్లలకి మధ్యాహ్నం మిగిలిపోయిన ఫ్రై. ఈ వీడియో యూట్యూబ్ లో అప్లోడ్ పెట్టున్నాను, వెళ్ళి చూడండి. ఏంటిది అది? ఫ్రాన్స్ ఎగ్ కర్రీ, అలాగే ఫ్రాన్స్ హెడ్ ఫ్రై, తలకాయ ఫ్రై కదా సిరి. తలకాయలు అందరూ ఫ్రై, ఫ్రాన్స్ తలకాయ కూర యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ పెట్టిన కుకింగ్ వీడియో చేశాను. దాంతో పాటు ఆఫ్రికన్ ఫూఫు. లైట్ చూపిస్తున్నాను. అవునా, ఇది పండు వెన్నెలని క్లారిటీ ఇస్తున్నావు. మన ఆడియన్స్ కానీ డౌట్లు లేకుండా ఇది నైట్ అని చూపిస్తున్నా.
సో ఫస్ట్ కోడి గుడ్డు వేసుకొని కూర ఎగ్ తిని సత్తాక్షి బాగుంది అక్క, మధ్యాహ్నం తిని సూపర్ అని కాంప్లిమెంట్ అబ్బో ఫ్రాన్స్ కూర అది ఇక్కడ కూర్చుంది సైలెంట్ గా ఉంటే అక్క తినిపిస్తుంది. ఓ టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పు సత్తాక్షి. వాళ్ళంతా పిడిచి చూసే ఒళ్ళంతా పొగరు బద్ధకం. పొగరు బద్ధకం కాదు పాపం, కాలేజ్ నుంచి వచ్చింది కదా, చదివి రెస్ట్ గా ఉండాలని రాగానే రెస్ట్. ఐ మూవీలో లింగేష్ అంటాడు కదా. లింగేషా? అదే ఐ మూవీలో విక్రమ్, ఐ మూవీ తెలుసు కానీ ఐ మూవీలో విక్రమ్ ఉంటాడు కదా, ఇలా వంగిపోయి ఉంటాడు, అట్లా వంగిపోయి ఉన్నానే. ఎందుకు వంగిపోయావు నువ్వు? చదివా లేకపోతే ఇంకెందుకన్నా? బ్యాగ్ వెయిట్ ఎక్కువ ఉంది. వేడి వేడి కాలిపోయే ముద్ద పెట్టుకోవాలి. బాగుంది కూర. అవునా? రైస్ లో కూడా చాలా బాగుంది. ఇటుకి తిరుగు సత్తాక్షి, ఇటుకి తిరుగు. కొంచెం ఎందుకు అనిపించలేదంట నేను ఇటు తిరిగా అందుకని. అవును కోడిగుడ్డు తినట్లేదు నువ్వు, కోడిగుడ్డు తిను. బాగుంది కోడిగుడ్డు. అన్నంలో అన్నంలో కడతాలి. బాగుంది. ఇప్పుడు బాగుందా సిరి? మధ్యాహ్నం కంటే ఇప్పుడు బాగుంది. మధ్యాహ్నం కూడా కూర వేడి వేడి బాగుండింది. ఫూఫు చూసా పువ్వుని ఎంత బాగుందో తెలుసా? వేడి వేడి మీద చాలా బాగుండింది. బాగానే ఉంది అది. సంగటి కదా అది. దాన్ని చూసావు మదని యూట్యూబ్ లో అందరు చేస్తున్నారు, ఆఫ్రికా వాళ్ళు అందరు చేస్తున్నారు. మనం ఎందుకు ట్రై చేయకూడదని ట్రై చేసి ఎక్సలెంట్ కుదిరింది. అందులో ఎక్కడ ఏం ప్రాబ్లం లేదు, 100% బాగా వచ్చింది. కానీ అది తినేటందుకు నేను డైట్ లో ఉన్నాను కదా, కొండడు తినే కెపాసిటీ ఉన్నా సరే నేను కొంచెం ప్లేట్లు వేసుకొని అది ఆరుకోకుండా తినాలి. వేడి వేడిగా ఉందాం. అప్పుడు నేను తినేటప్పుడు చేత్తో కూడా పట్టుకోలేనంత వేడిగా ఉంది. కానీ డైట్ లో ఉన్నాను కదా సిరి, ఇవన్నీ కూడా చూడటం తప్ప తినటానికి లేదు, పాడలేదు. చూసారా అక్క ప్రేమతో అలాంటి ముద్దలు పెడుతుందా చెల్లెలకి? వింటర్ అంటే నాకు చాలా ఇష్టం. ఎండాకాలం కన్నా నాకు వింటర్ అంటేనే ఇష్టం సిరి. ఎండాకాలంలో మల్లెపూలు వస్తాయి, పెట్టుకుంటాము, గాలి వస్తుంది కానీ అసలు నాకు వింటర్ అంటే ఇష్టం. నైట్స్ బాగుంటాయి. ఏ నైటు నాకు ఎండాకాలంలో ఇష్టం ఉండదు. ఎందుకంటే నేను ఏసీ వేసుకొని రూమ్ లో పరిగెట్టేదాన్ని ఆంధ్రాలో, విజయవాడలో ఉన్నప్పుడు. అక్కడ ఉన్న టెంపరేచర్ అలా ఉండేది. ఏసీ లేకపోతే అవ్వదు. ఒక ఊరు నుంచి ఇంకొక ఊరు మారాను అంటే అర్థం చేసుకోండి. బతకలేము. దేనికి వచ్చానమ్మా ఈ ఊరు నేను? విజయవాడలో అయితే ఇంకా బతకలేము. మనం ఈ ఊరు వచ్చి ముందు టూరిస్ట్ ప్లేస్ల కిందకు వచ్చి చూసి నాకు ఈ ఊరు నచ్చి నేను ఈ ఊర్లోనే ఉండాలని ఫిక్స్ అయిపోయి వచ్చేసాం మైసూరు. మైసూర్ సిటీ కన్నా అక్కపక్క ఊర్లు చాలా బాగుంటాయి. నేచర్కి పెట్టింది పేరు. ఇక్కడ ఉండి ఒక 10 days 1 month ఉండి రెగ్యులర్గా 1 hour ట్రావెల్ చేస్తే మంచి మంచి బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉంటాయి. బాగుంటుంది అసలు. సరే, మైసూర్ ప్యాలెస్ దగ్గర మైసూర్ రెస్టారెంట్ ఉందంట, ప్యాలెస్ లాంటిదే, రాజులది. మనం ఇప్పుడు ఎక్కడ చెప్పావు నువ్వు నిన్న? అదే అక్కడ మైసూర్లోనేగా. ఎక్కడ ఉందంట? హోటల్ కూడా ఉందంటవా అట్లాంటిదే, ప్యాలెస్ లాగా. అది వేరే ప్యాలెస్. ఆ ప్యాలెస్ ని హోటల్ గా చేశారు. ఇప్పుడు మనం వెళ్ళొచ్చు కదా తినడానికి, ఒక రోజు వెళ్దాం. అన్ని ఊర్లు స్టే కూడా ఉంటది. అన్ని ఊర్లు తిరిగి చూడాలి, అన్ని ఫుడ్లు తినాలి, అన్ని ప్లేస్లు ఏమేమి ఉన్నాయి అన్ని తినేసి ఒక రోజు చచ్చిపోవాలి. డైట్ లో ఉన్నానులే, మిత్తంగానే తిని చచ్చిపోవాలి. తిని అంటే నేనేం అక్కడ చూడటం తప్ప తినేదేమి ఉండదు. హడావుడి ఫుడ్, డైట్ కంట్రోల్లో ఉండాలి కదా. నేను వెయిట్ లాస్లో ఉన్నాను ఫ్రెండ్స్. కిందాక కొట్టుకాడికి వెళ్ళా, ఆడకెళ్ళి చిప్స్ ప్యాకెట్ చూసి టెంప్ట్ అయ్యా. దాని ముందు ఇవి అన్ని
చారు చూసావు ఎంత బాగా చేశాను, వేడి వేడి చారు. సాయంత్రం పూట నీకు ఎక్కువ చారు రసాలు అంటే ఇష్టం కదా శతాక్షి. అక్కకి నాన్ వెజ్ అంటే ఇష్టం, నీకేమో ఇవన్నీ ఇష్టం, నీకేమో తినటం కూడా రాదు. అహల్య అమాయకురాలు. గుడ్డద్దు, ఓన్లీ ప్లేన్ పెట్టి నువ్వు కావాలంటే గుడ్డుతూ తిను. ఇప్పుడు దాకా చలిమంట వేసుకున్నాం కదా మనం. అవును, చలిమంట వేసుకొని చిలకడ దుంపలు కాల్చుకొని తిన్నాం. మేము సాయంత్రం అయితే చలిమంటలు చిలకడ దుంపలు. ఇంకొంచెం అన్నవి వేస్తాయి. లైట్కి చాలు. నేను కూడా తింటాగా. చాలు, నేను ఎక్కువ తిన్న ఒక ముద్ద తింటా అంతే. పోసుకోండమ్మా. ఇంకొంచెం పోయినా వద్దు. ఇలా గొంతులో వేడి వేడిగా వెళ్తాయి, భలే ఉంది అసలు. రొయ్యలు నిన్న దేవరాజ్ మార్కెట్లో తీసుకొచ్చాం కదా. చెల్లిని కాలేజ్ నుంచి తీసుకొని కొరియర్స్ అవన్నీ తీసుకొని మనకు రావాల్సిన పార్సల్స్. 7.5 రూపాయలు అంటవా? అవునా, ఇప్పుడు నేను ఎన్ని గుడ్లు వండుతున్నాను తెలుసా రోజుకి, ఒక్కోసారి డజన్ కూడా వండుతున్నా. నేను చిన్నప్పుడు అయితే 2 రూపీస్ ఎంత ఉండింది. చిన్నప్పుడు 4 రూపాయలు ఉండింది, 4-5 రూపాయలు. సరే, ఇప్పుడు మీరు టీనేజర్స్, మీరేమైనా 100 సంవత్సరాలు ఉన్నాయా ఏంటి మీకు? మా చిన్నప్పుడు మీ చిన్నప్పుడు అని. ఇంకా నువ్వు టీన్ లోనే ఉన్నారు మీరు. అంటే అంటే అలా అనుకుంటున్నాం అంతే. 20 క్రాస్ అవ్వలేదు ఇంకా మీరు. ముద్ద పెట్టి పాపం దానికి. తింటావా రసం? నో నో నో, నేను అన్నం తిన్నాను, ఒట్టు పెట్టుకున్నా. కాదు, ఒక ముద్ద నేను వేడి లేదు, ఒట్టు అంటే ఒట్టేసా తక్షి. మళ్ళీ వచ్చే నెల వరకు అన్నం ముట్టగానే ముట్టను. అన్నం అనేదానికి నేను బానిసని అవ్వకూడదని నేను మనసులో ఫిక్స్ అయిపోయా. సరే, నేను ఒట్టు పెట్టుకుంటే కన్ఫామ్గా దానికి కట్టుబడి ఉంటాను కదా. పెట్టినా కొంచెం చాలు, ఎక్కువ తిన్నా మళ్ళీ ఊపిరాడదు. అన్నం వేసుకోమా సిరి, నువ్వు వేసుకో. ప్రశాంతంగా దీన్ని దానికి పెట్టడమే సరిపోయింది. తింటుందిగా వేడి వేడిగా, అందుకే పెడతాను. నాకు అసలు వేడన్నంలో చారు అంటే ఎంత ఇష్టము. గుక్క తిప్పుకోకుండా తినాలి ఆ వేడన్నం అంటే. ఎక్సర్సైజులు చేస్తాను, ఒకసారి అట్లా చూపిస్తానండి. ఎక్సర్సైజ్లో ఇప్పుడు గారాబార్ టైం అనమాట ఇది. మిడ్-నైట్ గంట తింటే గంట తర్వాత మళ్ళీ ఇటు రొమాన్స్ మేము చూడలేసి వస్తున్నాం అక్కడ. దానికి ఒక కుండ తీసుకొస్తే ఆ కుండ నిండా బాత్రూమే, దాన్ని మళ్ళీ క్లీన్ చేయాలా నేను. చూసావా, స్మార్ట్ ఫెలోస్. చూసావా ఎంత అందగత్తు. అందగాడో అందగత్తి ఇప్పుడు దాకా తెలీదా? రెండిట్లో ఏది ఆడదు ఏది బాగదు.